బాధ ఏంటంటే అసలు అదేదో ఉంది చూడండి, ఒక డైలాగ్, ఎవర్రా మీరంతా, ఎక్కడి నుంచి వచ్చారా ఆ టైప్ అయిపోయింది. ఇది ఒక ప్రశ్న. స్త్రీకి ఆ ధర్మం లేకపోతే నువ్వు నేను లేవురా నాయన. మన పుట్టుకే లేదు. దాన్నే స్త్రీ ధర్మ ప్రారంభము. స్త్రీకి ఆ ధర్మం లేకపోతే యేసు ప్రభు పుట్టడు. ఇట్స్ ఎ సింపుల్ ఆన్సర్. స్త్రీకి ఆ ధర్మం లేకపోతే నువ్వు లేవు, నేను లేవు, ఆ క్వశ్చన్ లేదు. అయితే ఇక్కడ నాకున్న బాధ ఏంటంటే ఈ ప్రశ్న పురుషుడికి ఎవరికి రాదు, స్త్రీలకే వస్తాయి. అంటే వాళ్ళని అలాగా చెప్పాక వాళ్ళని ట్యూన్ చేసేసారు. పాపం వాళ్ళదే తప్పు కాదు. నేను ఎప్పుడు అలాంటి సర్మన్ వినలేదు బ్రదర్. వాళ్ళని చెప్పారా? ట్యూన్ చేశారు. అలా చెప్పారా? నువ్వు బైబిల్ ముట్టుకోరాదని, నువ్వు రాకూడదని కూర్చొని బైబిల్ ముట్టుకోవద్దా అన్నారు. ఒకటన్నా ఇక్కడ ఒక మాట, దానికి రిఫరెన్స్ ని ఆధారం చేసుకుని కూడా చెప్తారు. లేవికాండం 12వ అధ్యాయంలో, నెక్స్ట్ లేవికాండం 15వ అధ్యాయంలో, స్త్రీ శరీరం మందు స్రావం ఉన్న ఎడల ఆమె ఏది ముట్టుకున్నా అపవిత్ర మగును అంటాడు కదా. సో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా డైరెక్ట్ అప్లై చేసుకుని ఇప్పుడు దానికి మాట్లాడారు. అక్కడ కాంటెక్స్ట్ అది కాదు. అదే సార్, అది దాని గురించి ఏమంటారు? అక్కడ కాంటెక్స్ట్ అది కాదు.